హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో నేను ముందు వీడియోలో చెప్పిన కదా ఈ ఫ్యాబ్రిక్ గురించి. మొత్తం 5 మీటర్స్ ఉంది. దీంతో నేను ఒక మ్యాక్సీ ఫ్రాక్ కుడదామనేసి అనుకుంటున్నా. 3 లేయర్స్ అంటే స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ వచ్చేలా కుడతా. అండ్ కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో పెడతా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి. అంతే, కటింగ్ చూపిస్తారండి. సో కట్ చేయకన్నా ముందు నేను ఇట్లా ఇదొక ప్యాటర్న్ చూపిస్తా. సో మొత్తం ఇట్లానే ఫాలో అయిపోండి. అయితే టాప్ ఉంటుంది కదా మనకి యోక్ పార్ట్, ఆ యోక్ పార్ట్ వచ్చేసి నేను 13.5 తీసుకుంటున్నా. అండ్ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి పైన కింద షోల్డర్ దగ్గర. అండ్ కింద స్కర్ట్ కుట్టేటప్పుడు మనకి కొంచెం ఖర్చు కావాలి కదా, దానికోసం 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ మొత్తం మన ఫ్రాక్ లెంత్ వచ్చేసి 35. అండ్ ఇవి మన మెజర్మెంట్స్ ప్రకారం. అండ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5. మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో కింద షోల్డర్ డౌన్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. అండ్ హ్యాండ్స్ నేను 9 తీసుకుంటున్నా. ఇంకా ఖర్చు కోసం ఇంక ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. అండ్ కట్టేసేటప్పుడు మాత్రం ఇది ఫుల్ ఉంది కదా మనకి చెస్ట్, దీన్ని బై 4 వేసుకోవాలి. వేస్ట్ కూడా అంతే సేమ్ బై 4 వేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. బై 4 వేసుకొని దానికి ఇంకా 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా మనకి సైడ్కి కొంచెం ఖర్చు ఉంటుంది కదా, దానికోసం యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నాకు ఫ్రాక్ లెంత్ 35 ఉంది కదా, 35 డివైడెడ్ బై 3 వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ 3 లేయర్స్ వేస్తున్నాం కదా, ఇది ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఇప్పుడు మన ఫ్యాబ్రిక్ మొత్తం అందులో నుంచి యోక్ పార్ట్కి తీసేసిన తర్వాత మిగులుతుంది కదా, ఎంత మొత్తం 4 ఒక హాఫ్ మీటర్ ఏమో మనం యోక్ పార్ట్కి తీసుకున్నాం అనుకో, ఇంకా 5.5 ఉంటుంది కదా, ఆ 5.5ని మొత్తం మనం 3 లేయర్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. 35 డివైడెడ్ బై 3 ఇంత వచ్చింది కదా. అండ్ స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి అండ్ కింద కూడా మనం స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి లేయర్స్ జాయింట్ వేసేటప్పుడు దానికోసం ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 11.5 అనుకోండి. 5 ప్లస్ ఇంకా 1 12.5 అంటే మనకి ఇప్పుడు మొత్తం 12.5 ఉండాలి ఒక్కొక్క లేయర్ అన్నీ కలిపి. 12.5 12.5 12.5 ఉండాలి. అర్థమైంది కదా. అండ్ ఇది యోక్ పార్ట్, ఇది వేరా, ఈ లేయర్స్ మాత్రమే మనకి ఇంత కావాలి క్లాత్. సో కట్ చేసుకోవడం ఎట్లా అనేది చూపిస్తా, కానీ ఇదే మెథడ్ ఫాలో అయిపోండి మొత్తం. అయితే నేను దీనికి ఓన్లీ నేను యోక్ పార్ట్కి మాత్రమే నేను లైనింగ్ తీసుకుంటున్నా, మిగతా దానికి నేను లైనింగ్ తీసుకుంటలేను. సో నేను దానికి సరిపడా లైనింగ్ మాత్రమే తెచ్చుకున్నా. సో ఇప్పుడు కటింగ్ చూపిస్తా చూడండి. ఇది యోక్ పార్ట్కి మాత్రమే తీసుకున్న లైనింగ్. మంచిగా 4 ఫోల్డ్ వేసుకోవాలి, తెలుసు కదా. 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు లెంత్ ఎంత ఉంది, లెంత్ 13.5 కదా, కరెక్ట్ కట్ వేసుకుంటే అయిపోతుంది. చిన్ననండి 13.5, కొంచెం ఎక్స్ట్రా అంతే సరిపోతుంది. కింద కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఇది జరగకుండా ఇట్లా పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నా. షోల్డర్ డౌన్ కూడా 6.5. రెండింటిని ఇట్లా బాక్స్లా డ్రా చేసుకోవాలి. అండ్ ఇందులో ఒక కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 3 ఏమో నెక్కి తీసుకుంటున్నా. నెక్ కోసం 3, ఇది వచ్చేసి 3.5 ఉంటుంది.
ఇందులో నేను వీ నెక్ వేస్తున్నా కాబట్టి 6. సో ఇప్పుడు ఎట్లయితే మనం డ్రా చేసుకున్నామో సేమ్ అట్లనే డ్రా చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చెస్ట్ సైజ్ 30 ఉంది కదా, దాన్ని బై 4 చేస్తే 7.5 వస్తుంది. 7.5 అండ్ ఇది 7 కింద సేమ్. అండ్ ఇది మనకి ఖర్చు కోసం అన్నమాట. ఎట్లయితే మనం డ్రా చేసుకున్నామో సేమ్ అట్లానే కట్టేసేసుకోవాలి. అంతా సేమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ కోసం ఇక్కడ ఒక చిన్న మార్క్ వేసుకోండి. నెక్ ఇప్పుడు సపరేట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సేమ్ మనం ఫస్ట్ ఫ్రంట్ ఇది డ్రా చేసినాం కదా, సేమ్ దాన్ని ఇట్లానే కట్టేసేసుకోవాలి. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ నేను ఎక్కువ తీసుకుంటలేను, కొంచెం తక్కువ తీసుకుంటున్నా, అంటే కొంచెం బోట్ నెక్ లాగా. ఇంత సరిపోతుంది. ఇంకా మనకి ఇట్లా నెక్ ఇట్లా 3 ఉంది కదా, సేమ్ ఇప్పుడు కూడా 3 తీసుకోవాలి. ఇట్లా 3 ఇట్లా 3 అండ్ రెండింటిని రౌండ్ వేసుకొని కట్టేసేసుకోవాలి. అంతే, ఇట్లా వస్తుంది. సేమ్ దీన్ని మనం ఇప్పుడు దీనికి కట్టేసేసుకోవాలి. సో నేను ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ అట్లనే కట్టేసేసుకోండి. నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను ఫ్రంట్ బ్యాక్ కట్టేసిన కదా, సేమ్ దాన్ని అట్లా కట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అన్నమాట. ఇప్పటివరకు కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, నేను డైరెక్ట్ మాట్లాడినా కాబట్టి అంత రీసౌండ్ వాయిస్ వచ్చింది బ్యాక్గ్రౌండ్లోది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈక్వల్గా కింద మొత్తం అంతా ఈక్వల్గా చూసుకొని మనం హ్యాండ్స్ కట్టేసేసుకోవాలి. కింద మంచిగా ఉందా లేదా, అన్ని కరెక్ట్ లేయర్స్ ఉన్నాయా లేదా చూసుకొని కింద స్ట్రేట్గా కట్టేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత అయితే కావాలో మనకు అంత తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 9+1 ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అండ్ మనకి ఆర్మోల్ డౌన్ వచ్చేసి 3 తీసుకోవాలి, అయితే మంచి వస్తుంది ఫిట్టింగ్. 3 తీసుకున్న తర్వాత మనం ఆర్మ్ లూజ్ ఎంత అవుతుందో 7 ఆర్ 7.5 అట్లా ఉంటుంది కదా, అక్కడ నుంచి 3 డౌన్ చేసుకుంటే మనకు మంచిగా షేప్ వచ్చేస్తుంది. సేమ్ హ్యాండ్ షేప్ని సేమ్ అట్లనే డ్రా చేసుకున్న తర్వాత మనం ఎట్లయితే డ్రా చేసుకుంటున్నామో సేమ్ అట్లానే కట్టేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈజీగానే డ్రా చేసేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను షేప్ ఇట్లా డైరెక్ట్ డ్రా చేసుకోవడం వచ్చు కాబట్టి చేసుకుంటున్నాను. లేదంటే మీకు కరెక్ట్ రాకపోతే ఆర్మోల్ స్కేల్ ఉంటాయి కదా, రౌండ్ స్కేల్, ఆ స్కేల్స్ యూజ్ చేయండి.
అండ్ హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో నేను అది చూసుకొని దానికి ఎక్స్ట్రా 2 సెంటీమీటర్స్ యాడ్ చేసి మార్కింగ్ వేసేసుకున్నా. సేమ్ అట్లనే నేను ఎట్లయితే చూపిస్తున్నానో దానిపైన ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ పైన మీకు మార్కింగ్ కనిపిస్తలేదేమో, కాకపోతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి నేను ఎట్లా చెప్తున్నా అనేసి. కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఆల్రెడీ కుట్టడానికి వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఈజీ అయిపోతుంది. హ్యాండ్స్ కట్టేయడం ఈజీ కదా. సేమ్ కట్టేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. సేమ్ మనం ఎట్లయితే డ్రా చేసుకున్నామో అట్లా కట్టేసేసుకోవాలి. ఇట్లా కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు లేయర్స్ అన్నమాట. లేయర్స్ కోసం అయితే మనకి మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఫోల్డ్స్ కంఫర్ట్ అయితే, అంటే మనకి ఎంతవరకు ఫోల్డ్ కావాలో అంత మొత్తం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. మీరు డబుల్ ఫోల్డ్ అనే వేసుకోవచ్చు, ఎన్ని ఫోల్డ్స్ అనే వేసుకోవచ్చు. మనం స్ట్రైట్ మనకు లేయర్స్ కావాలి కాబట్టి ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చు. మనకు వీలైనంత మంచిగా నీట్గా అన్ని లేయర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని చేసేసుకోవాలి. కొంచెం సన్నగా ఫోల్డ్ వేస్తే ఏంటంటే తొందరగా అయిపోతుంది కట్టేయడానికి, అండ్ ఈక్వల్గా కూడా వచ్చేస్తాయి అన్నీ. సేమ్ చూపిస్తున్నట్టు అట్లా ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్ వేసుకోవాలన్నమాట. మనకి అన్ని ప్రతి ఒక్క లేయర్ కూడా మనకి 12.5 వచ్చింది కదా. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటినీ కూడా మనం 12.5 12.5 12.5 అట్లా 3 లేయర్స్ని సేమ్ అట్లనే మెజర్ వేసుకోవాలి. 12.5 దగ్గరికి మెజర్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసేసుకోవాలి మూడింటికి కూడా. పైన కొంచెం అట్లా మనకి కొంచెం గట్టిగా బార్డర్ లాగా వస్తుంది కదా, దాన్ని నేనేం కట్టేస్తలేను, అది ఆల్రెడీ స్ట్రైటే ఉంది కాబట్టి మనం కుట్టేటప్పుడు అది ఖర్చులో పోతుంది. అందుకనే నేను దాన్ని అంతే ఉంచి అక్కడి నుంచే నేను మెజర్ చేస్తున్నా. మనకు ఆల్రెడీ అది కుట్టడానికి పోతుంది కాబట్టి దాంతో ఏం ప్రాబ్లం ఉండదు, అక్కడి నుంచే కొలుసుకోవాలి. సేమ్ 12.5 అన్ని లేయర్స్ కూడా ఎక్స్ట్రానే తీసుకుంటున్నా. అండ్ కింది లేయర్ మనం కొంచెం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, కానీ నాకు సరిపోతుందని నేను కొంచెం ఫోల్డ్ చేస్తా అనేసి 3 లేయర్స్ కూడా నేను ఈక్వల్గా తీసుకుంటున్నా. మీకు ఈ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో కనిపించకుంటే మంచిగా వినండి చెప్పేది, అయితే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. సేమ్ నేను ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నానో అట్లా కట్ చేసుకోవాలి. కింద మనకి ఫ్యాబ్రిక్ మొత్తంలో మనకి కింద నేను కట్ చేస్తున్నా కదా, అదే ఆ ఫ్యాబ్రిక్ మాత్రమే మిగులుతుంది. దాంతో మీరు ఏదైనా బౌల్ లేదా ఏదైనా స్క్రంచీస్ లేదా ఏదైనా నాడలు అట్లా చేసేసుకోవచ్చు. స్క్రంచీస్ అయితే బాగుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి, మనం దేని మీద అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ మ్యాచింగ్ బౌ అండ్ స్క్రంచీ అయితే బాగుంటుంది ఈ డ్రెస్కి కూడా. మనం ఎక్కువ అంటే బాగా కొంచెం మంచి స్టైలిష్గా అనిపించాలంటే ఈ డ్రెస్కి ఓన్లీ షూస్ వేసుకుంటే సరిపోతుంది, బాటమ్ లేకున్నా పర్వాలేదు. కొంచెం నీ లెంత్ కంటే కొంచెం కిందికి కుట్టేసుకోవాలి, అయితే మస్తు సూపర్ ఉంటుంది నిజంగా. సేమ్ అట్లా 3 లేయర్స్ కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిడిల్ లేయర్ వచ్చేసి అంతే ఉండాలి, అండ్ కింది లేయర్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మనకు లేయర్కి కొంచెం ఫ్రిల్స్ పెరుగుతాయి కదా, అందుకనే నేను ఇప్పుడు ఫస్ట్ లేయర్లో నుంచి తీసేస్తున్నా సగం అన్నమాట. మనం రాసి పెట్టుకోవాలి లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ 3 లేయర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అందులో నుంచి నేను సెకండ్ లేయర్ని అంతే ఉంచి ఫస్ట్ లేయర్ ఉంది కదా మనకి, అందులో నుంచి సగం ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్టేసేస్తున్నా. అయితే మనకి ఆ సగంలో హాఫ్ ఫ్రంట్ హాఫ్ బ్యాక్ అయిపోతుంది, ఇంకా హాఫ్ ఉంటుంది కదా, అది మనకి కింది థర్డ్ లేయర్ ఉంది కదా అందులో కొంచెం మనం యాడ్ చేసుకుంటే మనకి 3 లేయర్స్ అనేది పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట. కింద కూడా మనకి ఎక్కువ గేరా వస్తుంది, అందుకనే నేను హాఫ్కి కట్టేసేస్తున్నా దాన్ని. సేమ్ నేను చూపిస్తున్నా కదా అట్లా నేను కట్టేసేసుకోండి, అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నేను చూపించినట్టు ఫాలో అయితే తొందరగా అయిపోతుంది, ఎక్కువ కొలతలు ఏం అవసరం లేదు, తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు. ఇందులో లైనింగ్ కూడా లేదు కదా ఏం కన్ఫ్యూజ్ అవ్వడానికి, డైరెక్ట్ లేయర్స్ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఒక్క లేయర్ పైన ఇంకో లేయర్ పెట్టి కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి, తొందరగానే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది డ్రెస్ మొత్తం రెడీ. ఇప్పుడు ఏ లేయర్కి ఆ లేయర్ నేను ఇట్లా కట్టేసేసుకున్నా కదా, ఇట్లా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. అయితే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు నేను కుట్టింది మొత్తం చూపించలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ యోగ్ పార్ట్ అవన్నీ కుట్టడం అంతా తెలిసే కదా, అందుకనే నేను కుట్టేసుకున్నా.
ఈ ఫ్రంట్ కుట్టేసిన వీ నెక్. అండ్ నేను దీనికి టక్స్ కూడా పెట్టేసిన, ఫ్రంట్ బ్యాక్ పెట్టేసి హ్యాండ్స్ కూడా నేను కుట్టేసిన. సేమ్ అట్లా నేను ఎట్లయితే చూపిస్తున్నానో అట్లా కుట్టేసుకోండి మీరు, అయితే తొందరగా అయిపోతుంది. నేను దీనికి నెక్ పట్టి ఇట్లా ఏమి వేయకుండా డైరెక్ట్ రివర్స్ వేసేసిన నెక్. అయితే మనం డబుల్ స్టిచ్ చేసేసుకుంటే మనకి వెళ్ళకుండా ఉంటుంది, బాగుంటుంది స్టిఫ్గానే. ఒకవేళ మీరు ఏదైనా క్యాన్వాస్ పేపర్ అట్లా ఏదైనా చేయాలనుకున్నా అని చేసుకోండి, అయితే నీట్గా ఉంటుంది ఇంకా ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇట్లుంది కదా, మనం ఆల్రెడీ హాఫ్ కట్ వేసేసుకున్నాం కదా, ఆ ఫస్ట్ లేయర్ని అట్లా జాయింట్ చేసేసుకోవాలి. అండ్ సేమ్ ఫస్ట్ లేయర్ ఎట్లయితే వేస్తున్నామో దాని కింద ఇంకో సెకండ్ లేయర్ కొంచెం ఎక్స్ట్రా, మనం దీనికి ఏమి యాడ్ చేయలేం అండ్ కట్ చేయలేం కదా, ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని అట్లా యాడ్ చేసి దాని కింద ఇంకోటి థర్డ్ లేయర్ని జాయింట్ చేసి, ఫస్ట్ లేయర్ నుంచి మనం కొంచెం తీసి జాయింట్ చేసినాం కదా, అట్లా తీసేసుకొని ఒక్క లేయర్ పైన ఇంకో లేయర్ పెట్టి ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్లో ప్రతి ప్లీట్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ప్లీట్స్ పెట్టేసుకుంటూ రావాలి. అయితే ఫైనల్గా అయితే ఇట్లా ఉంటుంది డ్రెస్ చూడడానికి. అయిపోయిన తర్వాత నేను రివర్స్లో చూపిస్తున్నా. ఇట్లా లేయర్స్ పెట్టేసుకున్న తర్వాత సైడ్కి జాయింట్ వేసేసుకోవడం, అంతే, తొందరగానే అయిపోతుంది. సేమ్ అట్లా జాయింట్ చేసేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది అన్నమాట. మనకు ఎంతైతే మనం ఖర్చు కోసం వదిలేసుకున్నామో సైడ్స్కి అంత చేసేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అయితే మస్తు ఉంటుంది. ఇట్లుంది ఫైనల్గా, బాగుంది కదా. నచ్చితే లైక్ వేసి షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి అవుట్ఫిట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.